ఎవడైనా ఇన్ని బాణాలు కనీసం రథం నడిపేవాడి మీద వేస్తాడా? అది కూడా రథం మీద వెనక నుంచి క్షత్రియుడు యుద్ధం చేస్తుంటే రథం నడిపేవాడిని కాన్సన్ట్రేట్ చేసి రథం నడిపేవాడి మీద వేస్తున్నారు బాణాలన్నీ. అది కేవలం భీష్ముడు వేస్తున్నాడు. ఇంకా అర్జునుడికి ట్రిగర్ అయ్యి అర్జునుడు లెగిసి ఇప్పుడు ఫస్ట్ టైం అఫెన్సివ్ మేనర్తో ఆ గాంధీవాన్ని ముందు పెట్టుకొని ఇంకా అర్జునుడి యొక్క టాలెంట్ మొత్తం చూపించాడు ఇప్పుడు భీష్ముడి మీద. అలా టాలెంట్ చూపిస్తున్నప్పుడు ఆ భీష్ముడి యొక్క పక్కన ఉన్న సైనికులందరూ టక 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 ఇప్పుడు పడిపోవటం మొదలుపెట్టారు. అంటే భీష్ముడికి అర్థమైంది, అంటే కృష్ణుడిని టచ్ చేస్తే తప్ప అర్జునుడు పూర్తిగా లెగిచి యుద్ధం చేయడు అని. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, నాకు ఇప్పుడు నచ్చుతుంది ద్వంద్వ యుద్ధం అంటే ఈక్వల్లీ కంప్లీట్ కెపాసిటీతో నువ్వు యుద్ధం చేయాలి. ఇలా నేనేసిన బాణాలని నిగ్రహించడం కాదు, వెయ్యి ఇంకా బాణాలే నా వేపని భీష్ముడు అంటుండగా పక్కనే ఉన్న ఎవరైతే ధృష్టద్యుమ్నుడు కృష్ణుడికిను ఈ అర్జునుడికి సపోర్టింగ్గా నించున్నాడో ఇప్పుడు ద్రోణాచార్యుడు డైవర్ట్ చేసి ఇప్పుడు అర్జునుడు వైపుకు బాణాలేయటం ఆపేసి ఆ ధృష్టద్యుమ్నుడినే ఇప్పుడు కేంద్రీకృతంగా చేసి ఇప్పుడు భీష్ముడికి అర్జునుడికి ఈక్వల్గా ఫైట్ జరుగుతుంది, నేను ధృష్టద్యుమ్నుడిని చూసుకుంటానని చెప్పి ధృష్టద్యుమ్నుడి వైపు భీకరమైన వానలాగా బాణాలేయటం మొదలుపెట్టగానే ఫస్ట్ అసలు ఎప్పుడైతే ద్రోణాచార్యుడు ధృష్టద్యుమ్నుడి మీద కాన్సన్ట్రేట్ చేసి బాణాలేయటం మొదలుపెట్టాడో ఫస్ట్ జరిగింది ఏంటంటే ఆ ధృష్టద్యుమ్నుడి యొక్క రథసారథి చనిపోయాడు. ధృష్టద్యుమ్నుడి రథానికున్న 2 చక్రాలు విరిగి కింద పడ్డాయి. ఒక్కసారిగా రథం కింద పడి దుమ్ము లెగిసింది బయటికి. ఆ దుమ్ము లెగుస్తుండగా ఇక ధృష్టద్యుమ్నుడికి అర్థమైపోయింది, ఎందుకంటే ధృష్టద్యుమ్నుడే వీళ్ళందరికీ ప్రధాన సేనాధిపతి, ఆయనని కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ఇప్పుడు. ఇక్కడేమో అర్జునుడు భీష్ముడు యొక్క భీకర యుద్ధం కొనసాగుతుంది, ఇక్కడేమో ధృష్టద్యుమ్నుడి రథం కింద పడి దుమ్ము పైకి లెగిసింది. ఆ కింద పడ్డ రథం నుంచి దిగుతూ ధృష్టద్యుమ్నుడు ఒక పెద్ద గదని తీసి గదని తిప్పుతూ ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి మీదకి విసురుతుంటే అది ధృష్టద్యుమ్నుడి చేతిలోంచి జారక ముందే గదని ఒక 4-5 బాణాలని వేసి గదని 2 ముక్కలయ్యేలా చేశాడు.